श्रीमदे रामानुजाय नमः। श्रीमदे निगमान्त महादेशिकाय नमः। श्रीमदादिवन् षडकोप यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्री लक्ष्मी नृसिंह दिव्य पादुका सेवक श्रीवन् षडकोप श्री नारायण यतीन्द्र महादेशिकाय नमः। श्रीमदे श्रीवन् षडकोप श्री रंगनाथ यतीन्द्र महादेशिकाय नमः। நாராயணன் படைத்தான் நான்முகனை நான்முகனுக்கேரார் சிவன் பிறந்தான் என்னும் சொல் சீரார் மொழி செப்பி வாழலாம் நெஞ்சமே மூப்பு மொய்ப்பூ மழிசை பரநடியே வாழ்த்து. తిరుమషి ఆళ్వార్ ఆయన మనకు అనుగ్రహం చేసిన రెండవ ప్రబంధం నాన్ముఖన్ తిరువంధాది. ఈరోజు మకరమాస మఖా నక్షత్రం, ఆ తిరుమషి ఆళ్వారోడ తిరునక్షత్రం ఈరోజు. ఈ నాన్ముఖన్ తిరువంధాదిలో చాలా విశేషమైన అర్థమని చెప్తున్నారు. అதாவது శ్రీ వైష్ణవ సంప్రదాయంలో మన తెలుసుకోవైన అన్ని విషయాలు ఈ నాన్ముఖన్ తిరువంధాదిలో ఉంది. నాన్ముఖన్ తిరువంధాదిలో ఇంకొకటి ఏంటంటే పరత్వ నిర్ణయం, పరమాత్మ ఎవరు అని స్వామి మంచిగా నిర్ణయం చేసిన ప్రబంధం నాన్ముఖన్ తిరువంధాది. ఇలా అన్ని పాసురం ముఖ్యం, కానీ మనం ఇప్పుడు 68 పాసురం శ్రీ వైష్ణవుడి కూడా వైభవం. ఒక శ్రీ వైష్ణవుడు ఉన్నారంటే వాళ్ళ వైభవం ఏంటి, శ్రీ వైష్ణవుడికి ఉండాన ప్రావణ్యం, ప్రభావం, శక్తి ఏంటి. తిరమేన్మిన్ కండీర్ తిరువడి తన్ నామం மறந்தும் புறந்தொழா மாந்தர் இறைஞ்சியும் சாதுவராய் போதுமீன்கள் என்றான் நமனும் தன் தூதுவரை கூவி செவிக்கு. 68 పాసురం, 68 పాసురం. ఇందులో శ్రీ విష్ణు పురాణంలో 3వ అంశంలో 7వ అధ్యాయంలో 14వ శ్లోకం 3:7-14 విష్ణు పురాణంలో ఉన్న శ్లోకతోడ వివరణం దా ఈ పాసురం. ఆ శ్లోకం ఏంటి అంటే, స్వపురుషం అభివీక్ష్య పాసహస్తం వదతి యమః కిల తస్య కర్ణమూలే పరిహర మధుసూదన ప్రపన్నాన్ ప్రభుర్ అహమన్య నృణానాం న వైష్ణవానాం. ఇది యముడు చెప్పిన మాటలు. లోకంలో మన అందరూ ఏ విషయాలు భయపడుతున్నామంటే మృత్యుదేవత యముడు గురించి మన అందరికీ భయం. కానీ మన పూర్వాచార్యులు మృత్యుదేవతకి ఒక పేరు ఇస్తారు తెలుసా అన్న, అదితి అని ఒక పేరు ఇస్తారు. అంటే అతిథి అంటే మన ఇంటికి వచ్చిన విరందాళి చెప్పం కదా. మా శ్రీ వైష్ణవుడు ఎలా ఉన్నాడు అంటే, ఎప్పుడు యముడు వస్తారు, ఎప్పుడు నన్ను తీసుకెళ్ళిపోతున్నారు అని ఉండాలి అంటారు మన పూర్వాచార్య. అంటే యముడు తీసుకెళ్ళిపోతానంటే ప్రాణం ఎప్పుడు వియోగం అవుతుందో అప్పుడుదా మనకి నిత్య కళ్యాణమైన స్వామివారితోడు స్వామివారితో ఉండడం జరుగుతాయి. ఈ దేహం ఉన్నవరికి మనకు స్వామివారితో ఉండడం కుదరదు. కానీ ఈ దేహం ఎప్పుడు పోతుంది, మృత్యుదేవుడు వచ్చి తీసిన తర్వాత దేహం పోతుంది. సో మృత్యుదేవుడి ఒక ప్రియమైన అతిథి, ఊరికే అతిథి కాదు, ఒక ప్రియమైన అతిథిలాగా ఎప్పుడు వస్తారు ఉండాలి అని మన పూర్వాచార్య చెప్తున్న మాటలు. కానీ లోకంలో జనరల్ అందరికీ యముడు అంటే భయం కదా. ఆ యముడు ఏం చెప్తున్నారు అంటే, ఈ పాసురంలో ఒక్కొక్క లైన్లో అంత శ్లోకం కూడా వివరణ అందా ఈ పాసురమే. తిరమేన్మిన్ కండీర్, నేను చెప్పినది అందరూ గట్టిగా వినండి, నెగ్లిజెన్స్ ఉండకూడదు, మంచిగా వినండి. చాలా ఇంపార్టెంట్ అనే విషయం చెప్తున్నాను నేను, ఎక్కడెక్కడ చూడలేకుండా వినండి. తిరమేన్మిన్ కండీర్ తిరువడి తన్ నామం అంటే, తిరువడి అంటే శ్రీమన్నారాయణోడ పాదార వింద, శ్రీమన్నారాయణ నామం. ఆయనతోడ తిరునామమ మరచిపోయినా కూడా
అంటే ఒకరు శరణాగతి చేస్తున్న తప్ప తరువాత స్వామివారు మర్చిపోయినా కూడా మరందుం పురం తొడా మాందర్, వేరే ఇతర దేవతలని ఎవరు నమస్కారం చెయ్యలేకున్నా ఉన్నారో, దేవుడు మర్చిపోయినా కూడా వేరే దేవుడిని నమస్కారం చేయలేకున్నా ఎవరు ఉన్నారో. ఇది ఎలా అంటే తిరుమేన్మిన్ కండీర్లో యముడు చెప్తున్నారు యమదూతరికి, ఏయ్ మంచిగా విన్ను, ఒకవేళ నేను చెప్పిన వేరే మీకు ఆజ్ఞ ఇచ్చాం కదా, ఆర్డర్స్ ఇచ్చాం కదా, ఒకవేళ అది మర్చి నువ్వు పోయినా కూడా తిరువడి తన్నామం నేను ఇప్పుడు చెప్తున్నాను కదా, అది మర్చిపోకూడదు నువ్వును. యముడు చెప్తున్నాను మీకు పాసకస్తం పెట్టి ఈ ప్రాణి ఏంటి ఆ ప్రాణి ఎన్నెన్ని పని ఇస్తున్నారు, ఆ అన్ని పని మీకు మర్చిపోయినా కూడా ఈ ఒక్క పని చెప్పిన ఈ విషయం మర్చిపోకూడదు. తిరువడి తన్నామం అంటే అక్కడ ఉంది మధుసూదన ప్రపన్నాన్, ఎవరు స్వామివారికి చరణాగతి చేసుకొని స్వామివారే ఉండాలి, దాని తప్ప నాకు ఏమీ ఉండదు అని ఉన్నారో. ఈలో వ్యాఖ్యానంలో ఒక ఎగ్జాంపుల్, ఒక శ్రీ వైష్ణవుడు ఎలా ఉండాలి అంటే, ఒక భార్య భర్త, ఒక భార్య భర్త పైన ప్రేమ లేకున్నా కూడా కొన్ని రోజులు ప్రేమ వస్తుంది. ఓకే ఇప్పుడు లేకున్నా రేపు లేకుండా ఎల్లుండి ఏదో విధంలో వాళ్ళిద్దరికీ ఉండడానికి వస్తుంది, ప్రేమ డెవలప్ అవుతుంది. కానీ అదే భార్య వేరే పరపురుషుని పైన ప్రేమ పెడితే ఆ భర్తకు సంగమ ఉండడానికి ఆమెకి ఎప్పుడూ అధికారం దొరకదు. ఒక శ్రీ వైష్ణవుడు ఆ భార్యలాగా పత్నిలాగా ఉండాలి. అదే తిరువడి తన్నామం మరందుం పురంతొడా మాందర్, స్వామివారు మర్చిపోయినా కూడా పక్కన ఉన్న వేరే దేవతని నమస్కారం చెయ్యకూడదు. మాందర్ ఇదిలా ఆళ్వారు ఎంత దూరం చెప్తారంటే, మాందర్న మనుష్యర్న పేరు. ఏ స్వామి తిరువడి తన్నామం మరందుం తుడం తొడా వైష్ణవర్, వరందుం పురం తొడా భక్తర్, అదలా ఏమి చెప్పలేకున్నా మనుష్యర్ని అన్నారు. అంటే భక్తుడుగా ఉండలేకున్నా కూడా వారికి అవసరం లేదు. నా భక్తుడు వైష్ణవుడు అక్కడ ఇక్కడ అది ఏమి అవసరం లేదు. నార్మల్ మనుష్యుడు, నార్మల్ జనరల్ ఆడియన్స్ ఇది చేసినా కూడా మరందుం పురంతొడా మాందర్, వాళ్ళకి ఒక భాగవతుడుకున్న యాట్రిబ్యూట్స్ క్వాలిటీస్ ఉండలేకున్నా కూడా ఇది మత్తు వారు చేస్తారు. స్వామివారు తప్ప వేరే ఎవరి దగ్గర పోలేకుండా ఉన్నారంటే వాళ్ళ దగ్గర ఎలా ఉండాలి నువ్వు? ఇది యముడు తన కింకరుడికి చెప్పిన మాట. ఎలా ఉండాలంటే, ఇరైంజియుం సాధువరాయ్ పోదు బీన్గల్ ఎండ్రాన్, అలాంటి ఉన్నవారు పెద్దవాడా, సరే వాళ్ళని నేను ఏం టచ్ చేయలేవు, తూదుబడి చెప్తున్నారు, వాళ్ళు నేనేం టచ్ చేయలేవు. నేను అది చెప్పలేదు, టచ్ చేయలేకున్నా రా అని చెప్పలేవు. వాళ్ళని చూస్తే ఇరంజి వాళ్ళకి నమస్కారం చేసి ప్రదక్షిణ చేసి రా అని చెప్తున్నాం, కానీ ఊరికే వాళ్ళని టచ్ చేయలేవు, వాళ్ళ హట్ చేయలేదు కాదు విషయం. వాళ్ళ దగ్గర నువ్వు సాధువరాయ్ అడంగి ఒక సాధులాగా ఒక దాసుడులాగా పోయి రావాలి. వాళ్ళ దగ్గర మీరు గొప్పతనం చూపిడకూడదు. ఇరైంజియుం సాధువరాయ్ అడంగి వాళ్ళకి దాసుడాక నమస్కారం చేసుకొని అంజలి చేసి ప్రదక్షిణ చేసుకొని రా. ఇరంజియం సాధువరాయ్. ఇది వ్యాఖ్యానంలో విష్ణు పురాణంలో ఇంకో శ్లోకం చెప్తున్నారు. అహమం అహం పరావరాచితేరతాత్ర ధాత్ర సమ ఇది లోకహితాహితే నియుక్త. ఇది యముడు వాక్యందా. ఎందుకంటే యముడు చెప్తున్నారు, నేను దేవుడు అందరికీ హెడ్డు, నేను పక్షపాతం లేకున్నా లోకంలో వాళ్ళందరినీ సమానంగా చూసిన వారే నేను. అందుకోసమే స్వామి నాకు ఈ యమ పట్టం ఇస్తారు.
పక్షపాత లేకుండా ధర్మం నిర్వహణ చేయాలి. అయినా యమ ధర్మరాజు అని పేరు. ధర్మ పరిపాలన చేయాలి కదా నాకు ఇచ్చారు అని చెప్పిన యముడు శ్రీ వైష్ణవుడు దగ్గర పక్షపాతంతో ఉన్నారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీ వైష్ణవుడి దగ్గర నువ్వు ఇరంజియం సాధువరాయ్ అడంగి దాసుడుగా వెళ్ళాలి. அடுத்த వార్త ప్రభురహం అన్యనృణానాం అంటే నేను లోకమన్నికి ప్రభు, వైష్ణవుడికి నేను ప్రభు కాదు. లోకమన్నికి నేను ప్రభు, నైనా ప్రభు, కానీ వైష్ణవుడికి నేను ప్రభు కాదు, వైష్ణవుడు నాకు ప్రభు. అన్యనృణానాం న వైష్ణవానాం నా వైష్ణవుడికి ప్రభు కాదు అన్నారు. ఇది పొయ్యాడు వారి పాసురంలో అవన్ తమర్ ఎవ్వినయరాగిலும் எங்கோன் அவன் தமரே என்றா எடிவதல்லால் நமன் தமரால் ஆராய பட்டறியார் கண்டீர் அரவணைமேல் பெరాయర్ కాట్పట్టర్ పేర్ అంటే ఎవరు దేవుడు భక్తుడు ఎవరున్నారో వాళ్ళ గురించి యముడు ఆలోచన చెయ్యడు. నమన్ తమరాల్ ఆరాయ పట్టరియార్ కండీర్ అరవణెమేల్ అరవణె అంటే ఆదిశేష పర్యంగంలో పడుకున్న పేరాయర్ కాట్పట్టార్ పేర్ అలాంటి ఆదిశేషుని పైన పడుకున్న స్వామివారికి ఎవరు భక్తుడు ఉన్నారో వాళ్ళ పైన యముడు తన అధికారంని పెట్టడు. ఇది ఈ పెరిగేవ పాసురంలో మన పాసుకు వచ్చినాం. తంతూదువరై స్వపురుషం అద విష్ణు పురాణ శ్లోకంలో ఉంది కదా, దాంట్లో తన తూదువరాన యమ కింకరులు ఉన్నారు కదా దూదువుడు, వాళ్ళని దగ్గరన పిలిచి కూవి సెవిక్. ఇలా ఒక డౌటు, యముడు ఏం చెప్తున్నారు, వైష్ణవుడు అన్ని మంచివారు అనాల ఆయన దగ్గర సాధుగా ఉండండి, సాధ్విగా ఉండండి, నమస్కారం చేసుకోండి, ప్రదర్శనం చేసుకోండి, వచ్చేయండి చెప్పారు కదా. ఇది మంచి విషయమే కదా. ఎందుకు దగ్గరనే పిలిచి చెవిళ్ళో చెవికి అంటే చెవిళ్ళో రహస్యమా ఆ విష్ణు పురాణ శ్లోకంలో కూడా అదే కర్ణమూలేని ఉంది. దగ్గరనే పిలిచి కర్ణంలో చెప్తున్నారంటే ఎందుకు అంటే మన పరివాచకుల వ్యాఖ్యానంలో చెప్తున్నారు. ఒక వారు ఉన్నారు, పట్టమహిషి రాణి ఉన్నారు కదా, రాజా భార్య రాణి పైన ఒక వారికి ఒక విపరీతమైన ఆశ ఒకటికి ఉంది. ఆయన ఫ్రెండ్ ఒకటి ఉన్నారు, అమ్మాయి రాణి పైన అలాంటి ఆశ పడకూడదు, తప్పు, అది శాస్త్ర ప్రకారం తప్పు, ఇది మీకు లౌకికంలో తప్పు, ఆయనకు రాజాకు తెలిసే మీకు శిరస్సు పోతుంది కదా, ఇది చెప్తున్నారు. ఇది మంచి విషయమే కదా, ఆయనకి మంచిగా చెప్తున్నారు, మంచి విషయమే ఈ బాబు ఈ ఫ్రెండ్ ఆయనకు చెప్తున్నారు కదా. కానీ ఇది ఎప్పుడు ఎలా చెప్తారు తెలుసా, ఇంట్లో లోపల గది లోపల రహస్యమా చెప్తారు, ఇలాంటి చెప్పకూడదు, ఇలాంటి ఆశపడకూడదు అని. మంచి విషయమే కదా, ఒక మేడ పెట్టి అందరి పిలిచి ఓయ్ ఈయన రాణి పైన ఆశ పెట్టారు, ఈ తర్వాత నేను చెప్పిన ఆశ పడకూడదు అని చెప్తున్నా నేను చెప్తే ఫస్ట్ ఎవరు చెప్తున్నారో ఆయన తలపోతుంది. ఏంటంటే ఇది రహస్యమైన విషయం, నల్ల విషయం కూడా, మంచి విషయం కూడా రహస్యమా చెప్పబడిన విషయం ఈ విషయం. ఇది ఉదాహరణ చెప్పి ఒకవేళ ఇలాంటి భక్తుడు ఉన్నారు, ఆ భక్తుడి దగ్గరనే ఈ యమదూతుడు పోయి పాశహస్తం పెట్టారు, యముడికి తెలిసి వాళ్ళని పిలిచి అడ్వైస్ చేస్తారుன்ற విషయమే బయటికి తెలిస్తే శ్రీమన్నారాయణ చెవిలికి పోతుంటే ఫస్ట్ అడి యమునికి వస్తుంది. నీ ఇది కూడా చెప్పలేకుండా నువ్వు తూదుబడి పెట్టుకున్నావా, ముందుగా చెప్పాలి కదా దాన్ని. మీ హౌ క్యాన్ యూ గో టు మై డివోటీస్ హౌస్, ఎలా నువ్వు ఇంటికి నా భక్తుడి ఇంటికి ఎలా పంపిస్తారు మిమ్మల్ని, వాళ్ళని కోపం వస్తుంది దేవుడికి. ఎందుకంటే ఎవరికి చెప్పలేకుండా చెప్పినది ఇది మొదటి రీజన్. రెండవ విషయం, తిరుమలై పాసురంలో నరకమే సువర్గమాగం
நமனும் முட்களும் பேச நரகில் நின்னார்கள் கேட்க నరకమే సువర్గమాகும் నామంగలుடைய నంబిని పాసురం. అంటే ముద్గలోపాఖ్యానం ఒకటి ఉంది. ముద్గలను యమనుకు ఆయనకు కాన్వర్సేషన్ జరిగింది. దాంట్లో యముడు ముద్గలుల తోలు పైన తన చేయి పెట్టుకొని ఏంటా లోకంలో భూమిలో ఉన్నప్పుడు కేశవ నారాయణ మాధవ అని ఆయన పేరు ఎన్నో పేరుంది, ఒక్కసారి ఆయన పేరు చెప్పి రాకూడదా, నీ అలాంటి మాట్లాడితే స్వామివారి పేరు చెప్తే நம்மாழ்வார் చెప్పినాక கெடுமிடராயமெல்லாம் கேசவா என்ன நாளும் குடிவினை செய்யும் கூட்டின் தமர்களும் குறுககில்லா. అనంతపురం స్వామి పైన పెట్టిన పాసురం. కెడుం ఇడరాయవెల్లాం, లోకంలో మనకి நமக்கு ఎలా ఉన్న మహాపాతకం పాపం కూడా కేశవా ఎన్న, ఒకసారి కేశవా అని చెప్తే అన్ని కేశవా ఎన్న నాளும் குடிவினை செய்யும் கூட்டின் தமர்கள், అది మాట యమ భటర్గల్ యమ కింకరగల్ మన దగ్గర రాడు అన్నారు. సో అంత ముగ్గురు చెప్తున్నారు యముడు, ఒకసారి కృష్ణ రామ గోవింద నువ్వు చెప్పకూడదా అని చెప్తున్నారు. తిరునామ వైభవం నామ సంకీర్తనం ఇది విష్ణు సహస్రనామతోడ వైభవం నామ సంకీర్తనం గురించి చెప్తున్నారు యమన్. ఎక్కడ చెప్తున్నారంటే నరగతోడ గేట్ల దగ్గర వాస దగ్గర చెప్తున్నారు. చెప్పి ముద్గలను పంపిన తర్వాత ఇలాంటి డోర్ తీసుకుని లోపల పోతే నరకమే లేదు, నరకం అని స్వర్గమైంది, నరకమే సువర్గమాహం. ఎందుకంటే ఎంబెరుమానోడ తిరునామ వైభవం విన్నారు కదా, విన్నదకే వాళ్ళు అన్ని పాపం పోయి వాళ్ళు ఉన్నవారందరూ స్వర్గంలో ఉన్నవాళ్ళగా అయిపోయినారు. నరకంలో శిక్ష అనుభవించిన వారు స్వర్గంలో ఇప్పుడు హాయిగా ఉన్నలాగా నరకమే స్వర్గమైంది. యమనోడు నరకమే లేవు ఇప్పుడు అక్కడ. అలాంటి వైభవమానదిదా పెరుమాళోడు తిరునామం. అందుకంటే సహస్రనామపారాయణ చేయండి, సహస్రనామపారాయణ చేయండి. ఎందుకు చెప్తున్నామంటే మెయిన్ రీజన్ ఇలాంటి వైభవమానద స్వామి విషయం. సో అలాంటి ఇప్పుడు ఇదే వైష్ణవదోడ వైభవం చెప్పి ఇంకే ఉన్న నరకం కూడా మళ్ళీ స్వర్గం అవుతో ఏమో అని దాని తూదుని దగ్గరన పిలిచి చెప్తున్నారు అన్నారు, రహస్యంగా చెప్తున్నారు, కూది చెవికి అన్నారు. సో నా ప్రభురాణం రణం నా వైష్ణవానాం, ఇది ముఖ్యమైన ఆధారமான ఒక శ్లోకం. ఇదే మరి మరందుం పుడంతుడా మాందర్, స్వామి మర్చిపోయినా కూడా ఇతర దేవత నమస్కారం శ్రీ వైష్ణవాలకు వద్దు. మళ్ళీ చెప్తున్నాను, శ్రీ వైష్ణవుడు ఒకరు ఉన్నారంటే దేవుడు ఈ వంశంలో పుట్టినవారు, పంచసంస్కారం చేసుకున్నవారు. పంచసంస్కారం కదా స్వామివారికి మనకు జరిగిన ఒక పెళ్ళి అయిన తర్వాత ఆ భార్య వేరే వారు చూస్తే ఆమెకి ఏం పేరు వస్తుందో అదేదా శ్రీ వైష్ణవరు వేరే ఇతర దేవతని నమస్కారం చేస్తే అదే పేరు వస్తుంది. సో శ్రీ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నవారు ఇతర దేవత నమస్కారం చెయ్యకూడదు అని పూర్తిగా ప్రకటన చేసినది స్వామి తిరుమషయాழ்వారు. అది మంచిగా చెప్పిన పాసురందా ఇవ తిరమేన్విన్ కండీర్ తిరువడి తన్నామం మరందుం పురంతొడా మాందర్. అలాంటి ఉన్న వైష్ణవకు వైభవం ఏంటంటే నా వైష్ణవానం యముడే చెప్తున్నారు. సో యముడు వైష్ణవ మొత్తమందరికి ప్రభువుడు, కానీ వైష్ణవుడికి యమన్ ప్రభు కాదు. ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి. శ్రీ వైష్ణవుడా ఉన్నవారు ముఖ్యంగా ఫాలో చేయాలి అని చెప్తుకొని అందరికీ తిరుమషయాழ்వారోட కృప ఇది మనకి ఇంత ఈజీగా అర్థం చేయడానికి చెప్పిన స్వామి పెరియవాచాన్ పిల్లయోட వ్యాఖ్యానం లేకుండా அதுதான் கை விளக்கு, அதான் మనకు டார்ச் லைட் లాగా. అది లేకుండా మనకు స్వామి ఆళ్వారోட అర్థం మనకి పాసులోட అర్థం మనకి బుర్రకి రాదు. ఆ తిరుమషయాழ்వార్ திருவடிக்கு பல்லாண்டு பாடி பெரியவாச்சான பிள்ளைக்கு பல்லாண்டு பாடி எம்பெருமானா திருவடிகளே சரணம், స్వామి దేశికన్ తిరువడిగలే చరణం, తిరుమషయాழ்వార్ తిరువడిగలే చరణం చెప్పి పూర్తి పడిన శ్రీమదే రామానుజాయ నమః.